తాజా 30 ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు బన్నీకి ఒక రకంగా యుద్ధం నడిచింది. చెప్పను బ్రదర్ అనడంతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. అవకాశం వచ్చినప్పుడల్లా బన్నీ మీద తమ ప్రతాపం చూపిస్తూ వచ్చారు. లేటెస్ట్ గా దువ్వాడ జగన్నాథం టీజర్ కు పవన్ ఫ్యాన్స్ తమ పవర్ ఏంటో చూపించారు. డీజే టీజర్ 1 కోటి వ్యూస్ దాటింది. ఇంత భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయంటే డిస్లైక్స్ కంటే లైక్స్ చాలా ఎక్కువగా ఉంటాయని అర్థం. కానీ డీజేకి మాత్రం లైక్స్ డిస్లైక్స్ దాదాపు ఈక్వల్ గా ఉన్నాయి. లైక్స్ 1,79,000 వస్తే డిస్లైక్స్ 1,63,000 వచ్చాయి. డిస్లైక్స్ భారీ స్థాయిలో వచ్చినప్పటికీ డీజే టీజర్ 1 కోటి వ్యూస్ను దాటి రికార్డు నెలకొల్పింది. ఈ స్థాయి వ్యూస్ ఒక టీజర్కు రావడం బన్నీ సినిమాల్లో ఇదే ఫస్ట్ టైం. ఈ నేపథ్యంలో బన్నీ 1 కోటి వ్యూస్ దాటడానికి కారణమైన అందరికీ థ్యాంక్స్ చెప్పారు. దీన్ని సినీ పండితులు పవన్ ఫ్యాన్స్ కూడా బన్నీ పరోక్షంగా థ్యాంక్స్ చెప్పారని అన్వయిస్తున్నారు. కారణం ఏదైనా కానీ బన్నీ తరపు నుంచి ఇటీవల పవన్ ఫ్యాన్స్ కు శాంతి సందేశాలు వస్తున్నాయి. బహుశా ఇక మీదట పవన్ అభిమానులు బన్నీ మీద పెద్దగా ఆగ్రహం వ్యక్తం చేయకపోవచ్చు. డీజే ట్రైలర్ కు సాంగ్స్ కు డిస్లైక్స్ కొట్టే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. సినిమా విడుదల విషయంలో కూడా కాటమరాయుడుతో క్లాష్ రాకుండా బన్నీ చూసుకున్నారు. కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా అల్లు శిరీష్ పవన్ కు శుభాకాంక్షలు చెప్పారు. ఓవరాల్ గా చూస్తే మెగా ఫ్యామిలీలో వచ్చిన మిస్అండర్స్టాండింగ్ టీ కప్పులో తుఫాన్లా తేలిపోయింది. కాటమరాయుడు డీజే 2 బంపర్ హిట్ కొట్టి పవన్ బన్నీ ఫ్యాన్స్ ఇద్దరిని సంతోషపరుస్తాయని ఆశిద్దాం.